అందరికీ వందనాలు బ్రదర్స్, వందనాలు అయ్య గారు, వందనాలు సిస్టర్స్, వందనాలు అమ్మ, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని సమాధానము, ఆయన కృప మీ జీవితంలో విస్తరించును గాక. మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 5 వరకు గల వాక్య భాగాన్ని మైకులో ఒకరు చదవండి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి విడుదల పొంది మోషే నాయకత్వంలో కనాను దేశం వైపుగా నడిపించబడ్డారు. అవన్నీ మనకు బాగా తెలుసు. ఎర్ర సముద్రాన్ని దాటుకొని ఆ తర్వాత అరణ్య మార్గమున వారు 40 సంవత్సరాలు పయనించి వారిప్పుడు యోర్దాన్ నది దగ్గరకు వచ్చారు. అక్కడ మోషే దేవుని చిత్త ప్రకారం మరణించాడు. మోషే తరువాత దేవుడు ఇజ్రాయేలీయులను నడిపించడానికి యెహోషువను నాయకునిగా నియమించాడు. ఆ యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు యోర్దాను దాటి కనాను యొక్క సరిహద్దులోనికి అడుగుపెట్టారు. అయితే యెహోషువ ముందు ఇప్పుడు ఒక పెద్ద పోరాటం ఉంది. ఆ కనాను దేశంలో ఆల్రెడీ 7 జాతుల రాక్షస వంశహిందుల మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ రాక్షసులు, బహుదేహం కలిగిన వారు. అక్కడ 31 రాజ్యాలు ఉంది. ఆ కనాను దేశంలో 7 జాతుల ప్రజలు 31 రాజ్యాలుగా వారు విభజింపబడి ఉన్నారు. 31 రాజులతో ఆయన యుద్ధం చెయ్యాలి. ఒక పెద్ద పోరాటము యెహోషువ ముందు ఉంది. ఈ కనాను లోపలికి వారు వెళ్ళాలంటే మొదటిగా వారు స్వాధీనం చేసుకోవలసిన ఆ పట్టణం పేరు యెరికో. ఇదే కనానులోనికి వారు వెళ్ళడానికి ఎంట్రన్స్లో ఉన్న మొదటి నగరం, మొదటి పట్టణం. సో ఇప్పుడు వారి యెరికోను కైవసం చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. కానీ అది అంత తేలికైన పని కాదు. ఎందుకంటే ఈ యెరికో పట్టణము బలమైన ఎత్తైన జంట గోడల చేత రక్షణ పొంది ఉంది. ఆ యెరికో పట్టణం యొక్క విస్తీర్ణం ఎంతంటే 8 ఎకరాలు మాత్రమే, దాదాపు 8 ఎకరాలు మాత్రమే. కానీ దాని చుట్టూ, ఆ పట్టణం చుట్టూ బలమైన జంట గోడలు ఉంది. వెలుపటి భాగంలో ఒక గోడ, దాని నుండి 15 అడుగుల దూరంలో ఇంకొక గోడ ఉంది. గోడలంటే మామూలు గోడలు కాదు, మామూలు ప్రాకారం కాదు. అది వెలుపలి గోడ దాని యొక్క ఎత్తు 15 అడుగులు ఉంటుంది. ఎత్తు 15 అడుగులు. దాని మందం 6 అడుగులు. అంటే పై భాగంలో ఉన్న గోడ యొక్క మందము 6 అడుగులు. అంటే ఒక బస్సు దాని మీద ఈజీగా పోవచ్చు. అక్కడ నుండి 15 అడుగుల దూరంలో లోపలి భాగంలో ఇంకో గోడ ఉంది. ఆ గోడ యొక్క ఎత్తు 30 అడుగులు. 30 అడుగుల ఎత్తులో ఆ గోడ ఉంది. దాని యొక్క పై భాగం యొక్క మందం మాత్రమే పండితులు అంటున్నారు 23 అడుగులు. కిందికి వస్తే 40 అడుగుల మందం ఉంటుంది. సో భారీ భయంకరమైన గోడల చేత ఆ పట్టణము రక్షింపబడి ఉంది. సో ఇలాంటి గోడలను దాటుకొని వారు వెళ్ళడం అనేది నిజంగా మానవ దృష్టిలో చూస్తే అది అసాధ్యమైన పని. అది ఏమాత్రం అది అయ్యే పని కాదు. వాక్యం అంటుంది, ఆ కాలమున ఇజ్రాయేలీయులు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడేను. ఆ ద్వారాన్ని మూసేశారు. ఇప్పుడు వీళ్ళు యెరికోను కైవసం చేసుకోవాలంటే, స్వాధీనం చేసుకోవాలంటే వారు యెరికో గోడను దాటాలి. బైబిల్ అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 15:4, 1 కొరింథీయులు 10:11, ఈ 2 వాక్యాలు చెప్తుంది. పాత నిబంధనలో ఉన్న సంఘటనలు
వ్రాయబడిన కార్యాలు అన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఉన్న మనకు బుద్ధి కలుగుటకై, ఆమేన్, బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, కనాను అనేది పరలోకాన్ని సూచించదు, పరలోక జీవితాన్ని సూచిస్తుంది, జయ జీవితాన్ని సూచిస్తుంది, విశ్రాంతి జీవితాన్ని సూచిస్తుంది, పునరుద్ధానపు జీవితాన్ని సూచిస్తుంది. కనాను అంటే పరలోకం వెళ్ళడం కాదు, పరలోక జీవితాన్ని పొందుకోవడం. ఈ భూమి మీదనే పరలోకంలో వెళితే మనం ఎలా జీవిస్తామో ఆ జీవితాన్ని భూమి మీదనే జీవించే అలాంటి ఒక జీవితాన్ని సూచించేదే ఈ కనాను. మనందరం ఇప్పుడు ఐగుప్తు లాంటి పాపపు బానిసత్వం నుండి విడుదల పొంది బాప్తిస్మం తీసుకొని ఆ రాజ్యంలోనికి మనము ఎంటర్ అయ్యాం. కానీ అంతటితో పని అయిపోలేదు, అసలైన పని ఇక మీదటనే ఉంది. మనము క్రీస్తు అనుగ్రహించిన ఆ జయ జీవితాన్ని పొందుకోవాలి, ఆ విశ్రాంతి జీవితాన్ని అనుభవించాలి. పరలోక జీవితాన్ని మనం ఈ భూమి మీదనే అనుభవించేటట్లుగా మనము సాధించుకోవాలి. కానీ మన ముందు ఒక పెద్ద సమస్య ఉంది. ఏమిటది? ఎరికో గోడలు. ఈ ఎరికో గోడలు దేన్ని సూచిస్తుందంటే మన పాత పాప అలవాట్లను సూచిస్తుంది. మన పాత పాప అలవాట్లను సూచిస్తుంది ఎరికో గోడ. ఒకే మాటలో చెప్పాలంటే శరీరేచ్ఛ. ఏమిటది? శరీరేచ్ఛ. దాన్నే బైబిల్ అంటుంది ప్రాచీన పురుషుడు. మనలో ఇంతకు ముందు ఉండిన ప్రాచీన పురుషుడు శరీరేచ్ఛ అనగా పాపం చెయ్యాలన్న కోరిక కలిగిన మనసు. శరీరేచ్ఛ అంటే అర్థం ఏమిటి? పాపం చేయడానికి కోరిక కలిగిన మనసు. మనం ఎప్పుడైతే యేసయ్యని నమ్ముకున్నామో, బాప్తిసం తీసుకున్నామో ఆ రోజు మనం సత్యం. అవునా కదా? ఆ రోజు మనము యోర్దాను దాటేశాం. అనగా యోర్దాను దాటడం అంటే స్వయానికి చావడం అని అర్థం. యోర్దాన్ని దాటేశాం. ఇప్పుడు మనలో పాపం చేయాలన్న కోరిక లేదు, పరిశుద్ధంగా జీవించాలన్న కోరికే మనకి ఇప్పుడు ఉంది కదా. యేసయ్యకు నమ్మకంగా బ్రతకాలి, పరిశుద్ధులుగా జీవించాలన్న కోరికే మనకు ఉంది. పాపం చేయాలన్న కోరిక ఇప్పుడు మనకు ఎవరికి లేదు, మనకు లేదు. కానీ ఇక్కడ ఏమిటంటే మనలో ఉన్న కోరిక సచ్చింది, కానీ ఆ పాపం ఇంకా నిలబడి ఉంది. ఆమేన్. ఎరికో గోడలా ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వారిద్దరూ ప్రేమించుకున్నారు, గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ పొయ్యే కొద్ది తెలిసింది ఆ అబ్బాయి మంచోడు కాదని. వాడు మంచోడు కాదని ఆ తర్వాత తెలిసింది. సో అమ్మాయి ఏం చేసింది? అతని నుండి బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉంది. తన ప్రేమను వదులుకునింది. ఈమెయితే వదులుకునింది, కానీ వాడు వదల్లా. నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నిన్ను వదిలిపెట్టను, ఇన్ని రోజులు నాతో సహవాసం చేసేసి, నాతో తిరిగేసి, నన్ను ప్రేమించేసి ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను నేను అని అతడు ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయి మీద దాడి చేస్తున్నాడు, ఆ అమ్మాయిని హింసిస్తున్నాడు. నీ పరువు తీస్తాను, నీ ప్రాణం తీస్తానని చెప్పి ఆమెను బెదిరిస్తున్నాడు. కొంతమంది అయితే యాసిడ్ పోసేయడం అమ్మాయిల మీద, వాళ్ళని చంపేయడం లాంటిది చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి ప్రేమను వదులుకున్నా, అతని మీద ఉన్న కోరికను వదులుకున్నా అతడు ఏం చేయలేదు, అతడు ఈమెను వదలడం లేదు. సేమ్ అదే విధంగానే పాపం చేయాలన్న కోరికను మనం వదులుకునేసినాం, కానీ ఆ పాపము మనల్ని వదలడం లేదు. ఇన్ని రోజులు దాన్ని పెంచి పోషించేసాం. 20-30 సంవత్సరాలుగా పాపము చేసి 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 దానితో సహవాసం చేసి దాన్ని బాగా పెంచి పోషించేసాం. ఇప్పుడు మనం దాన్ని వదులుకున్నా అది మనలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అప్పుడు అది మన మీద దాడి చేస్తుంది. నువ్వు ఎలా యేసుని పెళ్లి చేసుకుంటావో చూస్తాను నేను, ఆయనతో కలిసి నువ్వు ఎలా సమాధానంగా ఉంటావో నేను చూస్తాను నేను. అపవాది ఇదే కార్యం చేస్తున్నాడు. మన శత్రువు నిరంతరం మనపై యుద్ధం చేస్తూ క్రీస్తులో మన వారసత్వాన్ని మనం అనుభవించకుండా అడ్డుకుంటున్నాడు. ఎందుకంటే అతన్ని ఒకప్పుడు మనం ప్రేమించాం, ఒకప్పుడు అతనితో మనము సహవాసం చేశాం. ఇప్పుడు వద్దనుకొని వాడి క్రియలు బాగలేదని, పాప జీవితం వద్దనేసి వచ్చేసినాం. కానీ పాపం, దాని అధిపతి అయిన అపవాది మనల్ని వదలడం లేదు. ఎలాగైనా మనల్ని యేసయ్య నుండి దూరం చేయాలని, ఈ విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగకుండా మనల్ని అడ్డుకోవాలని, క్రీస్తు అనుగ్రహించిన ఆ సంతోషాన్ని, సమాధానాన్ని మనము పొందుకోకూడదని
అపవాది యెరికో గోడలను మన ముందు పెట్టి ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏ పాపతో అయితే పోరాడుతున్నారో, ఏదైతే జయించలేకుండా మనం ఇబ్బంది పడుతున్నామో అవన్నీ కూడా మన యొక్క యెరికో గోడలే. దీనితో మనకు పోరాటము ఉంది. ఇజ్రాయేలీల పోరాటానికి మన పోరాటానికి మధ్య తేడా ఉంది. వాళ్ళ పోరాటం వచ్చి శారీరక సంబంధమైనది. వాళ్ళు యెరికో పట్టణస్థుల యొక్క మనుషులతో వారు యుద్ధం చేయాలి. యెరికో గోడలను అవన్నీ భౌతికమైనవి, దాన్ని కూల్చాలి. కానీ మన పోరాటం అయితే మనుషులతో కాదు, మన పోరాటము ఆత్మ సంబంధమైనది. వారు శరీరాలతో పోరాడుతున్నారు, మనమైతే అపవాదితోనూ దురాత్మల సమూహముతోనూ అంధకారపు అధికారులతోనూ మనము యుద్ధం చేస్తున్నాం. మనం కత్తి పట్టుకొని ఎవరిని చంపడం లేదు, ఏ గోడను పోయి మనం కూల్చోవాల్సిన అవసరము లేదు. మన పోరాటం అంతా ఆత్మ సంబంధమైనది. వాక్యం చెబుతుంది, ఆత్మ సంబంధమైన ఆయుధాలతో మనము అపవాదితోనూ అతని యొక్క సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. సో మనుషుల యొక్క శారీరక సంబంధమైన యుద్ధోపకరణములు కాకుండా ఆత్మ సంబంధమైన ఆయుధాలతో మనము ఈ లోకంలో పోరాడుతున్నామని వాక్యం సెలవిస్తుంది. కానీ పోరాటం వేర్వేరైనప్పటికీ సూత్రం మాత్రం ఒకటే. ప్రాబ్లం వేర్వేరైనప్పటికీ ప్రిన్సిపల్ మాత్రం ఒకటే. వాళ్ళ పోరాటం తీరు వేరు, ఇజ్రాయేలీల పోరాటం తీరు వేరు, మన పోరాటం యొక్క విధానం వేరు. విధానాలు వేరువేరు, స్థలాలు వేరువేరు, కానీ సూత్రం మాత్రం ఒక్కటే. ఒకే సూత్రంతోనే మనము యుద్ధంలో గెలవాలి. ఆమేన్. ఏమిటయ్యా సూత్రం అంటే యెహోవాయే, దేవుడే ఆ సూత్రం. అంతే, వాళ్ళకి దేవుడే. యుద్ధ సూత్రం ఏమిటి? వాళ్ళకి దేవుడే. మనకు యుద్ధ సూత్రం ఏమిటి? దేవుడే. మీకు అర్థమవుతున్న విషయము? పోరాట సూత్రం, పోరాటం వేర్వేరైనప్పటికీ పోరాడేదానికి మనం అనుసరించవలసిన సూత్రం మాత్రం ఒకటే. వాళ్ళకు దేవుడే, మనకు దేవుడే. ఏ టు జడ్ దేవుడే. ఇలా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అనేది ఒక రణరంగం. ఆమేన్. ఒక రణరంగం. ఎప్పుడు క్రైస్తవులు అయ్యామో అప్పుడు మనం యుద్ధ భూమిలోనికి వచ్చేసాం. మనం కనాను మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలంటే, కనాను జీవితాన్ని మనం అనుభవించాలంటే మన ముందున్న యెరికో గోడను మనము కూల్చాలి. ఆమేన్. యెరికో గోడ అంటే దేన్ని సూచిస్తుంది? మన పాత పాప అలవాట్లు. ఎక్కడుంది అది? మనలోనే ఉంది. నిన్ను నీవు గెలిస్తే నీ చుట్టూ ఉన్న సమస్యలన్నింటినీ ఈజీగా గెలవగలవు. ఆమేన్. నిన్ను నీవు గెలిస్తే, నీలో ఉన్న పాప క్రియలను, పాప అలవాటు నువ్వు గెలిస్తే, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న సమస్యలను, కనాను జీవితాన్ని స్వాధీనం చేసుకోవడం సులభం. ఇజ్రాయేలీయులు కానీ ఈ గోడను కూల్చేస్తే కనానీయుల్ని స్వాధీనం చేసుకోవడము చాలా సులభం. అది చాలా సులభం. వాక్యం అంటుంది సామెతల గ్రంథం 16:32లో, పరాక్రమశాలి కంటే ఆమేన్ దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే ఆమేన్ తన మనసును అదుపులో పెట్టుకున్నవాడే శ్రేష్ఠుడు. పట్టణాన్ని పట్టుకోవడం సులభం అండి, కానీ నీ మనసును అదుపులో పెట్టడమే, నీలో వచ్చే కోరికలను, ఆశలను అదుపులో పెట్టడమే గొప్ప విషయం. సో పట్టణాన్ని పట్టువారి కంటే తన మనసును అదుపులో పెట్టుకున్నవాడే శ్రేష్ఠుడు. కాబట్టి నిన్ను నీవు గెలిస్తే నీ సమస్యలను కూడా నువ్వు ఈజీగా గెలవగలవు. ఎలా గెలిచేది? భయంకరమైన గోడలు. ఇది ఏమైనా మామూలు ప్రాకారమా? ఆ గోడలు అట్నే చూసి నవ్వుతా ఉంది. యెహోషువ అతని సైన్యాన్ని చూసి నవ్వుతా ఉంది. రే, నన్ను దాటి వెళ్ళగలరా మీరు? నన్ను పడగొట్టగలరా? ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ ఓడిపోయారు. మీ వల్ల అవుతుందా అని చెప్పి ఆ గోడలు ఇజ్రాయేల్ ప్రజలను చూసి నవ్వుతున్నట్టుగా మన పాత పాపాలు మనల్ని చూసి నవ్వుతా ఉంది. నన్ను దాటి మీరు క్రైస్తవ జీవితాన్ని జీవించగలరా అని చెప్పి నవ్వుతుంది. దీన్ని గెలవడం ఎలా? దేవుడిచ్చిన సూత్రాలు ఏమిటి? నంబర్ 1, ఒక సత్యాన్ని తెలుసుకో. ఎత్తైన నీ యెరికో గోడలను నువ్వు కూల్చాలంటే, లేక ఆ గోడలు కూల్చబడాలంటే ఒక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ సత్యము? మనము పోరాడేది గెలుపు కొరకు కాదు. మన పోరాటం
విజయం కొరకు కాదు. చూడండి 6వ అధ్యాయం 1వ వాక్యం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోనికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూయబడెను. ఇశ్రాయేలీయుల భయము చేత వాళ్ళందరూ ఆల్రెడీ భయపడిపోయి ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? ఆల్రెడీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఆమేన్. ఆల్రెడీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క పోరాటం కనానును గెలవడం కోసం కాదు, కనానును సొంతం చేసుకోవడం కొరకు, స్వాధీనం చేసుకోవడం కొరకు. ఎందుకంటే కనానును ఆల్రెడీ దేవుడు గెలిచేశాడు. నిర్గమకాండము 23:27లో దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మీరు కనానుకి వెళ్ళక ముందే నా గురించిన భయాన్ని లోపలికి పంపించేస్తానన్నాడు. నా గురించిన భయాన్ని లోపలికి పంపించేస్తాను. అలాగే జరిగింది. ఆ రాహాబు చెప్తుంది, చూడండి 2వ అధ్యాయము. యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వెళ్ళిన మనుషులతో రాహాబు చెప్తుంది, రాహాబు అనే వేశ్య 2వ అధ్యాయము 9 నుండి చదివితే మనము, ఆమె అంటుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగా ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వెళ్ళక ముందే కనాను ప్రజల యొక్క వెన్నుల్లో వణుకు పుట్టించేశాడు దేవుడు. ఐగుప్తు రాజ్యం యొక్క పతనము, ఎర్ర సముద్రము, యోర్దాను నది, ఆ యోర్దాను నదికి అవతల ఉన్న 2 ముఖ్యమైన రాజులను వారు ఓడించడము, ఇవన్నీ కూడా వారిలో ఒక భయాన్ని కలిగించింది. ఇశ్రాయేలు దేవుడు శక్తివంతమైన వాడు, ఆయనతో పోరాడి మనము గెలవలేము. ఇది మానవ బలం కాదు. ఐగుప్తుని గెలవడం, ఎర్ర సముద్రాన్ని దాటి రావడము, యోర్దాన్ని దాటి రావడము, యోర్దానుకు అవతల ఉన్న 2 రాజులను గెలవడము, ఇవన్నీ కూడా మానవ సామర్థ్యం కాదు, సాక్షాత్తు ఇది దేవుని యొక్క శక్తియే. ఆ శక్తితో మనం పోరాడలేమన్న భయం ఆల్రెడీ కనానీయులకు వచ్చేసింది. వారి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంది, వారి వెన్నుల్లో వణుకు పుట్టింది. ఎవరు కూడా దేవునికి వ్యతిరేకంగా సాహసం చేయలేమన్న స్థితిలో వారు వచ్చి పడేశారు. అంటే ఏమర్థము? దేవుడు ఆల్రెడీ ఆ ప్రజలను ఓడించేశాడు. ఆమేన్. ప్రియులారా, మన పోరాటం విజయం కొరకు కాదు, విజయం నుండే మనం పోరాడుతున్నాం. మన యేసుక్రీస్తు ఆల్రెడీ అపవాదిని, వాడి సేనలను కల్వరి సిలువలో ఓడించేశాడు. ఆయన జీవితంలోనూ సాతాను ఓడించాడు, ఆయన మరణములో ఓడించాడు, ఆయన యొక్క పునరుద్ధానములో కంప్లీట్గా అపవాదిని ఏం చేశాడు? ఓడించేశాడు. వాడి తలను చితగొట్టించేశాడు. మనం ఆల్రెడీ గెలిచిన వాని యొక్క జట్టులో ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపవాదిని, వాడి సేనలను, పాపాన్ని, మరణాన్ని, పాతాళాన్ని, దానికి అధిపతి అయిన అపవాదిని ఆల్రెడీ సిలువలో గెలిచేశాడు. ఇప్పుడు మనం గెలిచిన వాని జట్టులో నుండి పోరాడుతూ ఉన్నాం. మన పోరాటం విజయం కొరకు కాదు, యేసు ప్రభు సాధించిన విజయం ద్వారా వచ్చిన ఫలితాన్ని పొందుకోవడం కోసమే. గమనించండి, నేను హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు నా కాంట్రాక్ట్ కాలం అయిపోయిన తర్వాత మరలా ఉద్యోగం నాకు కావాలంటే దానికి ఎమ్మెల్యే గారు సంతకం పెట్టాలి. కానీ ఆ ఉద్యోగం కొరకు అనేక మంది పోటీ చేస్తూ ఉన్నారు. ఇలా అందరూ పోరాడుతూ ఉన్నప్పుడు ఆ ఉద్యోగం కోసము నేను మామగారికి చెప్పాను. మా మామగారు ఏం చేశాడంటే ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు, పలానా వాడు మా అల్లుడు వస్తున్నాడు, అతనికి సంతకం పెట్టి పంపించాను అనేసి చెప్పేసినాడు. మా మామగారు చెప్పడం వలన ఆయన నాకేం చేశాడు? సంతకం పెట్టేశాడు. ఇప్పుడు ఉద్యోగం నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇది రిజర్వేషన్ అంటారు, ఎమ్మెల్యే పెట్టిన దాన్ని రిజర్వేషన్ అంటారు, తీర్మానం అంటారు. ఆ తీర్మానమును తీసుకొని చిత్తూరుకి వెళ్ళి అప్పుడు పై అధికారి దగ్గర సంతకం పెట్టించుకొని రావాలి. సో ఆల్రెడీ నాకు ఉద్యోగం ఎప్పుడు ఎమ్మెల్యే గారు సంతకం పెట్టారో ఉద్యోగం నాకు కన్ఫర్మ్. ఆ ఉద్యోగం నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? నేను ఆ లెటర్ తీసుకొని
పై అధికారి దగ్గరికి వెళ్ళాలి. సేమ్ అదే విధంగానే యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించినప్పుడు దేవుని శత్రువులందరినీ కూడా ఏం చేశాడు? ఓడించేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ లెటర్ తీసుకుని వెళ్ళి మన యొక్క కణాను, మన ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలి. అదే పనిలోనే మనం ఇప్పుడు ఉన్నాం. హల్లెలూయా. పోరాటం యేసయ్యది, కిరీటం మనది. పోరాటం యేసుకు, చెప్పండి, పోరాటం యేసుకు, కిరీటం మనకు. యుద్ధం యెహోవాది, విజయం మనది. విషయం ఏమిటంటే తాను ఓడిపోయిన విషయాన్ని అపవాది ఇంకా అంగీకరించలేదు. అందుకే వాడు మనతో యుద్ధం చేస్తున్నాడు. అర్థమైందా మీకు? సాతాను ఓడించేశాడు, కానీ వాడు ఆ ఓటమిని ఇంకా అంగీకరించలేదు. సాతాను తన ఓటమిని అంగీకరించలేదు. కానీ యేసుక్రీస్తునందు నీవు పొంది ఉన్న విజయాన్ని నువ్వు అంగీకరించాలి. నీ విజయాన్ని నువ్వు అంగీకరిస్తే సాతాను ఓడించడము చాలా సులభం. వీళ్ళారా, మనము బాధితులు కాదు, విజేతలు. మనం బాధితులంగా జీవించకూడదు, విజేతల్లాగా మనము జీవించాలి. సో నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకుంటే పోరాటంలో విజయము మనదే. హల్లెలూయా. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకుంటే నీ ఎరుకను కూల్చడము సులభము, ఎరుకో పట్టణము నీకు సొంతం అవ్వడము ఖాయం. సో మనం భయంతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ధైర్యంతో మనము యుద్ధం చేయగలం. ఎందుకంటే మనం యుద్ధం చేయబోయేది ఆల్రెడీ ఓడిపోయిన వారితోనే. రెండవ సూత్రం ఏమిటంటే విశ్వాసంతో దేవుని వాగ్దానమును పట్టుకో. మొదటి సూత్రం ఏమిటి? ఒక సత్యాన్ని తెలుసుకో. ఏం సత్యం అది? నీ పోరాటం విజయం కొరకు కాదు, విజయం నుండే. నువ్వు ఎవరితో పోరాడుతున్నావో వారిని ఆల్రెడీ నీ దేవుడు ఓడించేశాడు. ఓడిపోయిన వారితో నువ్వు యుద్ధం చేస్తున్నావు అనే దాన్ని గ్రహించుకో. రెండవది, విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానమును పట్టుకో. చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలకు 6:2, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. అంతే, దేవుడు మాట ఇచ్చేశాడు. యెరికో, యెహోవా చూడు, ఏం భయపడకు, యెరికోను దాని పట్టణాన్ని మరి ప్రజలు నీకు నీ చేతికి అప్పగించి ఉన్నాను, నీ చేతికి అప్పగించి ఉన్నాను, పోయి తీసుకోబో. దేవుని వాగ్దానం అది. నీకు ఇచ్చేసాను రా యెహోషువా, నువ్వు పోయి తీసుకో. ఇప్పుడు ఆ మాటను ఏం చేయాలి? యెహోషువా నమ్మాలి. ఇంకా చేతికి రాలేదు, ఇంకా వారు యుద్ధం చేయలే, లోపలికి పోలేదు, గోడ కోల్లేదు, అన్నీ అట్నే ఉంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీ చేతికి ఇచ్చేసినాను, నువ్వు పో అన్నాడు. నీ చేతికి దాన్ని ఇచ్చేశాను, నువ్వు పో అన్నాడు. ఇప్పుడు యెహోషువా ఏం చేయాలి? ఆ వాగ్దానమును నమ్మి ధైర్యంగా వెళ్ళాలి. ప్రియులారా, మన శత్రువులను గెలవాలంటే, మన యెరికో గోడలను కూల్చాలంటే, మన సమస్యలను మనము గెలవాలంటే దేవుని వాగ్దానములను విశ్వాసముతో పట్టుకోవాలి. దేవుని వాగ్దానములు అనేది ఖడ్గము లాంటిది, దాన్ని పట్టుకునే చేతులే విశ్వాసం. ఇశ్రాయేలు ప్రజలు ఈ యెరికో గోడను ఎలా కూల్చారంటే, యెరికోను ఎలా గెలిచారంటే వాక్యం చెప్తుంది చూడండి. హెబ్రీయులకు 11:30, విశ్వాసము చేత యెరికో గోడలు కూలెను. దేని చేత? ఏ విశ్వాసము చేత? దేవుని మీదను ఆయన ఇచ్చిన మాట మీదను ఉన్న విశ్వాసము చేత ఏమైంది? యెరికో గోడలు కూలింది. మన విశ్వాసమే లోకాన్ని జయించే జయం. ఆమేన్. ఈ లోకాన్ని గెలవాలంటే, మన ముందున్న యెరికో గోడ లాంటి సమస్యలను, పాప శోధనలను మనం గెలవాలంటే దేవుని వాగ్దానములను మనం చేతబట్టుకోవాలి. ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట తప్పనివాడు. మాట మార్చేదానికి ఆయన నరమాత్రుడు కాదు. నేను యెహోవాను, మార్పు లేనివాడను, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉన్నదా? దేవుని మాటలను మనం ఏం చేయాలి? చేత పట్టుకొని ఆ వాగ్దానం పట్టుకొని ముందుకు సాగిపోవాలి. యేసుక్రీస్తు మనకు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, అద్భుతమైన వాగ్దానము. యోహాను 16:33
నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. గమనించండి, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుస్తాం. దేవుడిచ్చిన వాగ్దానం, మీకు శ్రమలు ఉంది, ఎరికో గోడలు ఉంది, సవాళ్ళు ఉంది, భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేను వాటన్నిటిని ఆల్రెడీ జయించేశాను. ఆమేన్. సో దేవుడిచ్చిన వాగ్దానాలను మనం ఏం చేయాలి? చేతబట్టుకోవాలి. మనకి సమస్యలు ఎదురైనప్పుడు దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని ఆ సమస్యలకు ఎదురుగా దాన్ని ఉపయోగించాలి. నేను అనేక సంవత్సరాలుగా ఒక పాపంతో పోరాడుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను, ఈ పాపాన్ని మనం జీవితాంతం గెలవలేము, ఇది మనతో కూడా వచ్చేస్తూ ఉంటుంది అంతే, మనం దీన్ని గెలవలేము అనుకున్నాను. కానీ ఒక వాగ్దానము నన్ను బలపరిచింది, నా ఆలోచనలు తలకిందులు చేసింది. ఏంటంటే ఆ వాగ్దానము 1 కొరింథీయులకు 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. హల్లెలూయా. ఈ మాట నన్ను బలపరిచింది. నా యెరికో గోడను కూల్చడానికి ఇది నాకు సహాయపడింది. నా సవాళ్ళను ఎదుర్కోవడానికి నాకు శక్తినిచ్చింది ఈ మాట. మీ శక్తికి మించిన శోధన దేవుడు మీకు రానివ్వడు. దాని నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఈ మాటే నా శోధనలను గెలవడానికి నన్ను బలపరిచింది, నాకు ఆదరణ ఇచ్చింది. ప్రియులారా, దేవుని మాటలను మనం ఏం చేయాలి? పట్టుకొని యెరికో గోడల ముందు నిలబడాలి. దేవుడు మనకు ఆల్రెడీ విజయాన్ని ఇచ్చేశాడు మన చేతికి. మనం దేవుని మాటను నమ్మి ముందుకు వెళ్ళాలి. డాక్టర్ పాల్ యంగ్ త్సో దక్షిణ కొరియాలో గొప్ప సంఘానికి కాపరి. ఆయన సేవ ప్రారంభ రోజుల్లో అతనికి ఒక టేబుల్, సైకిలు, చైర్ అవసరమై ఉండింది. దాని కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఒక వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేశాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, మీరు ఏమి అడిగారో అది పొందుకున్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. అంటే మీరు ఏది ప్రార్థన చేశారో, అడిగారో వాటన్నిటినీ అవి దొరక్క ముందే నాకు కలిగిందని నమ్మండి, మీకు అది అనుగ్రహించబడును అని చెప్పి వాక్యం చెబుతుంది. ఆ వాగ్దానం చేత పట్టుకుని ఆయన ప్రార్థన చేశాడు. సంఘంలో వచ్చి చెప్పేశాడు, దేవుడు నాకు ఒక సైకిల్, ఒక టేబుల్, చైర్ ఇచ్చాడని చెప్పేసి ఇంటికి పోయేగాలికి జనం అంతా ఇంటికి వచ్చేసినారు. ఎక్కడయ్యా సైకిలు, టేబుల్, చైర్ చూడడానికి వచ్చామంటే ఈయనకి ఏమి అర్థం కాలే. ఎట్లా వీళ్ళు చెప్పేసినాము అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. ఆయన చెప్పాడు, అమ్మా, ఇప్పుడు మనము సంతానం కావాలని భార్యాభర్తలు దేవునికి ప్రార్థన చేస్తారా? దేవుడు వారి గర్భఫలాన్ని తెరిచి వారికి గర్భఫలం దయచేస్తాడు. బిడ్డ కడుపులో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం సాక్ష్యం చెప్తారు? దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడు అని వాళ్ళు చెప్తారు. మీరు వచ్చి బిడ్డను చూపించమంటే అప్పుడు ఎటు చూపించేది? దానికి సమయం ఉంది కదా. సో దేవుడు నేను అడిగిన దాన్ని ఇప్పుడు నాకు ఇచ్చేశాడు. నేను ఒక టేబుల్ని, ఒక చైర్ని, ఒక సైకిల్ని గర్భం దాల్చి ఉన్నాను. సరైన సమయంలో అది బయటకు వస్తుంది అన్నాడు. వాళ్ళందరూ ఎగతాళి చేసుకుంటూ, ఒరే మన పాస్టర్ గారు కడుపులో చైర్ ఉందిరో, సైకిల్ ఉందిరో అని చెప్పేసి వాళ్ళంతా ఎగతాళి చేసుకుంటూ వెళ్ళిపోయినారు. కానీ జరిగిన ఆశ్చర్యకరమైన కార్యం ఏమిటంటే, కొద్ది రోజుల్లో ఆ ప్రాంతం నుండి ఒక సంపన్నమైన కుటుంబము వాళ్ళ సొంత దేశానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఈ వస్తువులను వాళ్ళు తీసుకొని పోలేరు. మొత్తం వస్తువు ఏం అడిగినాడు ఈయన, అన్ని వస్తువులు వచ్చి ఆయన ఇంటికి చేరిపోయింది. హల్లెలూయా. దేవుని వాగ్దానాలను మనం చేతబట్టుకొని ప్రార్థన చేయాలి. మన సమస్యలకు విరోధంగా మనం దాన్ని ఉపయోగించాలి. 2020లో నాకు వచ్చిన సమస్యల్లో నన్ను గెలిపించింది, ఆ సమస్యలు గెలవడానికి నాకు సహాయం చేసింది మందులు, మాత్రలు కాదు, దేవుని మాటలు. ఆయన మాటలను నమ్మాను. ఆ మాటలను పదే పదే చెప్పి నా మనసును బలపరుచుకున్నాను. ఈరోజు వాటన్నిటిని గెలిచిన వాడే మీ ముందు నిలబడి ఉన్నాను. హల్లెలూయా. యోషువా, యెరికోను నీ చేతికి ఇచ్చేశాను, పోయి తీసుకో అన్నాడు. దాన్ని నమ్మి వెళ్ళాడు. యెరికో యోషువ ముందు తల వంచేసింది.
చివరిగా మూడవ సూత్రం ఏమిటంటే దేవుని సూచనలు పాటించాలి. యెహోషువ యుద్ధాన్ని గెలిచింది తన దగ్గర ఉన్న సైనిక వ్యూహంతో కాదు, సైనిక బలంతో కాదు, తెలివితేటతో కాదు. ఈ మొత్తం ప్లాన్ కూడా యెరికోను కైవసం చేసుకునే మొత్తం ప్లాన్ లేక వ్యూహం అంతా కూడా దేవునిదే. దేవుడే చెప్పాడు ఎలా వెళ్ళాలి, ఎలా మీరు పోరాటం చేయాలి, ఏం చేయాలనే దాన్ని, ఆ విధానం మొత్తం కూడా, ఆ ప్లాన్ మొత్తం కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. ప్రియులారా, దేవుడు మీకు కార్యం చేయమంటే ఆ కార్యం ఎలా చేయాలో కూడా ఆయనే మీకు నేర్పిస్తాడు. ఆయనే ప్లాన్ ఇస్తాడు. పని ఆయనదే, ప్లాన్ ఆయనదే. ఆమేన్. పని ఆయనదే, ప్లాన్ ఆయనదే. ఆయనే ప్రారంభిస్తాడు, ఆయనే ముగిస్తాడు. ఆయన ఇచ్చిన సూచన ఏమిటి? ఎలా యెరికోను కైవసం చేసుకోమన్నాడు, లేక యెరికోను స్వాధీనం చేసుకోవడానికి ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడో చూడండి, 3వ వాక్యం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. దాని చుట్టూ తిరగండి అన్నాడు. దేని చుట్టూ? ఆ యెరికో గోడ చుట్టూ తిరగమన్నాడు. ఆ యెరికో గోడ దాదాపు 5 కిలోమీటర్లు ఉంటుంది. చుట్టూ 5 కిలోమీటర్లు తిరగాలి. యెరికో పట్టణం చుట్టూ వాళ్ళు ప్రదక్షిణ చేయాలి. ఒక రోజుకు ఒకసారి చేయాలి. ఆ విధంగా 6 రోజులు చేయాలి. 7వ రోజు మాత్రము 7 మార్లు పట్టణం చుట్టూ రావాలి. ఆ కవాతు వారు ఎలా ఆ కవాతును ఏర్పాటు చేసుకోవాలంటే, ముందు ఆయుధాలు ధరించిన యోధులు ఉండాలి కొంతమంది. వారి వెంబడి పొట్టేలు, కొమ్ము, బోరలు పట్టుకొని ఉన్న 7 యాజకులు ఉండాలి. వాళ్ళ వెంబడి మందసం ఉండాలి. మందసాన్ని వెంబడి మిగిలిన దండు ఉండాలి, సైనికులు ఉండాలి. ఇలా ఈ కవాతు లేక ఈ ఊరేగింపు ఇలాంటి ఒక ఏర్పాటుతో తిరగాలి. గోడను చుట్టాలి అంతే. వాళ్ళందరూ గోడను కొట్టరా అంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? చుట్టరా. వీళ్ళు కొట్టరా అంటున్నారు, పగల కొట్టరా అంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? చుట్టిరారా. మానవ దృష్టిలో చూస్తే సందీప్, మానవ దృష్టిలో చూస్తే ఈ ఐడియా ఒక వెర్రితనంగా ఉంటుంది. ఫూలిష్. ఒక దేశాన్ని లేక ఒక రాజ్యాన్ని కైవసం చేసుకుంటే వాళ్ళతో యుద్ధం చేయాలి. పరికరాలను ఉపయోగించి ఏం చేయాలి? గోడను, దాని యొక్క గేట్ను పగలగొట్టాలి. కానీ దేవుడు ఏం చేయమంటున్నాడు? చుట్టరా, ప్రదక్షిణ చెయ్యండి రా. వీళ్ళు రే కొట్టరా అంటున్నారు. దేవుడు చెప్తున్నాడు చుట్టరా అనేసి. సో మానవ దృష్టిలో చూస్తే అది వెర్రితనంగా ఉండవచ్చును. దేవుని ఐడియాలు కొన్నిసార్లు ఫూలిష్గా ఉండవచ్చును మన దృష్టికి. కానీ అవి పని చేస్తుంది. హల్లెలూయా. అవి పని చేస్తుంది. అది విజయాన్ని కలుగజేస్తుంది. దేవుడు అన్నాడు యెషయా గ్రంథము 55:8-9లో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. దేవుని తలంపులు, దేవుని త్రోవలు పూర్తిగా మనకు భిన్నంగా ఉంటుంది. అది ఆకాశానికి భూమికి ఎంత దూరమో అంత దూరం మన మేధస్సుకు, మన యొక్క తెలివితేటలకు అందదు. అందుకని మనం దాన్ని సందేహించకూడదు, దాన్ని తక్కువగా చూడకూడదు. దేవుడు చెప్పేది మన దృష్టిలో అది అల్పమైనదిగా కనిపించినప్పటికీ దాన్ని ఏం చేయాలి? మనము పాటించాలి, శిరస్సు వహించాలి. దేవుని చిత్తానికి శిరస్సు వహించాలి. 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 25వ వాక్యంలో పౌలు అన్నాడు, దేవుని యొక్క వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని యొక్క వెర్రితనం ఆయన అంతే. మన దృష్టిలో అల్పమైన దాన్ని, పనికిరాని దాన్ని, లేక ఫూలిష్గా కనిపించే దాన్నే ఎత్తుకుని దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సిలువలో మరణించడం అనేది అవమానకరమైన మరణం. బట్ అదే మరణాన్ని దేవుడు ఉపయోగించి ఏం చేశాడు? సర్వలోకానికి రక్షణ కలుగజేశాడు. అల్పమైన దాన్ని, వెర్రితనంగా కనిపించేదాన్ని, పనికి మన కనిపించేదాన్ని, లేక మానవ దృష్టిలో తెలివి తక్కువ అని అనిపించేదాన్ని దేవుడు ఉపయోగించి ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. వాళ్ళందరినీ పాములు కరిచేసింది.
విషం ఎక్కేస్తా ఉంది బాడీలో. మోషే మమ్మల్ని కాపాడరా కాపాడరా, మాకు విషానికి విరుగుడు మందు ఇవ్వరా అనేసి మోషే దగ్గరకు వచ్చారు. మోషే ఏం చేశాడు? ఒక ఇత్తడి సర్పం బొమ్మను చేసి పెట్టేసి దాన్ని చూడరా అంటున్నాడు. దాన్ని చూడరా బతుకుతామంటున్నాడు. ఏందిరా చూసేది? విషయం ఎక్కుతున్నదిరా, ప్రాణం పోతున్నది, నురుగు కక్కుతా ఉంది, ఏదైనా మంది ఇవ్వరంటే చూడరా ఇత్తడి బొమ్మను చూడు. వాక్యం అంటుంది చూసిన వాళ్ళందరూ బ్రతికిరి. అంతే. దేవుని కార్యాలు వినడానికి చూడడానికి వెర్రితనం కనిపించవచ్చును. లోబడితే విధేయత చూపిస్తే విజయమే. 5,000 మంది పురుషులు ఆకలితో ఉన్నారు. అక్కడ ఒక బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంది. యేసు ప్రభు చెప్తున్నాడు పిలుపుతో, పిలుపు అందరినీ కూర్చోబెట్టరా, భోజనం పెడతాం అన్నాడు. 50 మందిగా కూర్చోబెట్టు. ఎక్కడి నుండి తెస్తామయ్యా? యేసయ్య చెప్పే విధానాలు వాళ్ళకేమీ అర్థం కాలే. కానీ ఆయన ఏం చేయాలనుకున్నాడో ఆయనకు తెలుసు. దేవుడు ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. ఆయన చేసేదన్నీ కూడా సరిగ్గా ఉంటుంది. ఆమేన్. ఆ బాలుని ఆహారం తీసుకుని 5,000 మందిని ఆయన పోషించాడు. 5,000 మందిని పోషించాడు. అక్కడ ఉన్నది మహాదేహం కలిగిన రాక్షసుడు గొల్యాతు. అతనితో యుద్ధం చేయాలంటే సైన్యమే భయపడతా ఉంది. ఆ ఒక్కరితో యుద్ధం చేయడానికి సౌలుతో సహా ఇజ్రాయేల్ సైన్యం అంతా భయపడతా ఉంటే మనోడు వడిసెల తీసుకుని పోతున్నాడు. అది దేనికి వడిసెల? ఈ గొర్రెలను మేకలను మళ్లించేదానికి, రాళ్ళు విసిరేసేదానికి అది. ఆ వడిసెల తీసుకుని పోతున్నాడు అంత పెద్ద యుద్ధ సూర్యునితో. వాడే చూసి ఎగతాళి చేశాడు. రేయ్, నేనేమైనా కుక్కనరా? నాతో యుద్ధం చేయడానికి ఏంద్రా ఈ బాలుణ్ణి పంపించారు ఇశ్రాయేలీయులారా? సిగ్గులేదారా మీకు? రారట, నీకు ఆయుధమే వద్దు, నేనేం చేస్తాను, చేత్తోనే చీల్చేస్తాను, రారా అన్నాడు. కానీ దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాది, రే ఈ ఒడిసెలతోనే నేను ప్రాణం తీస్తాను చూడరా అన్నాడు. కొట్టాడు, దెబ్బకి బోర్ల పడ్డాడు. ఎవరు? గొలియాతు. ప్రియులారా, ఈ మనుషులు ఏది అసహ్యమైనది, ఏది తక్కువైనది, ఏది పనికిరానిది అనుకుంటారో దేవుడు దాన్ని ఉపయోగించి ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడో ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సరిగ్గా అన్నిటినీ చేస్తాడు. మన బాధ్యత ఏమిటంటే ఆయన చెప్పిన దాన్ని చేయడమే. చుట్టమంటే చుట్టాలంతే. చుడితే ఎట్ట పట్టదయ్యా గోడ, నువ్వు చుట్ట పడుతుంది అంతే. దేవుడు చెప్పిన దాన్ని చేయడమే మన బాధ్యత, మన పని. పేతురు లోతుకు తీసుకుని వల వేయరా అన్నాడు. యేసయ్య చెప్పింది పూర్తిగా చేపలు పట్టే విధానానికి వ్యతిరేకమైనది. నువ్వు లోపల తీసుకుని వల వేయరా అన్నాడు. పేతురు ఏం చెప్పాడు? నీ మాట ప్రకారము వల వేతున్నయ్యా. అంతేనండి, నీ మాట ప్రకారం వల వేతున్నా. అయ్యా, నువ్వు చెప్పేది నేను చేపలు పట్టిన విధానానికి పూర్తిగా వ్యతిరేకమైనదే అయినప్పటికీ నువ్వు చెప్తే నేను చేస్తాను అంతే. అది నాకు అర్థమైనా అర్థం కాకపోయినా, నా దృష్టికి అది అల్పమైనా, నువ్వు చెప్పిన దాన్ని చేస్తాను. చేశాడు. 2 పడవల నిండుగా చేపలతో నిండిపోయింది. ఆమేన్. ప్రియులారా, దేవుడు చెప్పినట్టు చేస్తే మనకు విజయము ఖాయము. చాలామంది దేవుని ప్రజలు ఏం చేస్తారంటే దేవుని పనిని 3 పద్ధతుల్లో చేస్తున్నారని చెప్పి హడ్సన్ టైలర్ అనే దైవజనుడు చెప్పాడు. దేవుని పనిని 3 పద్ధతుల్లో చేస్తున్నారని చెప్పి హడ్సన్ టైలర్ చెప్పాడు. మొదటిది ఏమిటంటే వారి జ్ఞానంతో, వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళే గొప్ప ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళకున్న సామర్థ్యంతో ఆ పనిని చేయడానికి పూనుకుంటారు. ఇది ఒక పద్ధతి. ఒక పని చేయడానికి, ఒక ప్రోగ్రాం చేయడానికి, లేక దేవుని సేవ చేయడానికి క్రైస్తవులు అనుసరించే పద్ధతులు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకున్న జ్ఞానంతో గొప్పగా ప్లాన్ వేసుకుంటారు, వాళ్ళకున్న సామర్థ్యంతో దాన్ని చేయాలని ప్రయత్నిస్తారు. ఇంకో పద్ధతి ఏమిటంటే వారు ప్లాన్ వేస్తారు, ప్లాన్ వేసేసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ ప్లాన్ను ఆశీర్వదించుము, ప్లాన్ మాది, నువ్వు చెయ్యి అని దేవుని దగ్గర అడుగుతారు. కానీ ఇంకొక పద్ధతి ఉంది. అదేమిటంటే దేవుని దగ్గరనే ప్లాన్ అడగడము, దేవుడు చెప్పినట్టుగానే ఆ ప్లాన్ అమలు చేయడం. దేవుని దగ్గరనే ప్లాన్ అడగడం, ప్రభువా మేము ఈ పని చేయాలనుకుంటున్నాము, దాన్ని ఎలా చేయాలో
మాకు ప్లాన్ ఇవ్వము, ఆ ప్లాన్ ఎలా అమలుపరచాలో విధానం ఏంటో మాకు నేర్పించము. రెండింటిని దేవుని దగ్గర అడుగుతారు. కొందరైతే రెండు వాళ్ళే చేస్తారు, ప్లాన్ వాళ్ళదే, ఎగ్జిక్యూషన్ అమలుపరిచేది వాళ్ళదే. మరికొందరైతే ప్లాన్ వాళ్ళది, దేవుని అమలు చేయమంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ప్లాను దేవుని దగ్గరనే అడుగుతారు, దాన్ని అమలు చేయడానికి కూడా దేవుని మీదనే ఆధారపడుతారు. ఇదే సరైన పద్ధతి, ఇదే మనకి విజయం ఇచ్చే పద్ధతి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వాక్యం అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆ నీ మార్గం అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన నీ మార్గమును సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడాలి, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. సో యెహోషువ దేవుడు చెప్పినట్టుగానే ఏం చేశాడు, 7 రోజులు ఆ పట్టణాన్ని చుట్టి వచ్చాడు. ఏం జరిగిందో చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వాక్యం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. హల్లెలూయా. ప్రాకారము కూలెను. నీ సమస్య కూలెను, నీ పాపపు అలవాట్లు కూలెను. సో ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. విజయ యాత్ర ప్రారంభమైంది. హల్లెలూయా. విజయ యాత్ర ప్రారంభమైంది. ఆ యెరికో పట్టణాన్ని పట్టుకొనడంతో ఇజ్రాయేలీల యొక్క విజయ యాత్ర ప్రారంభమైంది. దేవుడు చెప్పాడు, నేను చెప్పినట్టు చెయ్యండి, యెరికో గోడ కూలుతుంది అన్నాడు. అలాగే చేశారు, కూలింది. దేవుడు చెప్పిన మాట ఏనాడు కూడా తప్పదు. ఆయన చెబితే తప్పకుండా అది తీరుతుంది. సో యెరికో పతనం దేవుని ప్రజలకు ఒక ప్రోత్సాహం, వారికి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏమిటి ఆ ప్రోత్సాహము? పరిస్థితులు, సమస్యలు ఎంత అసాధ్యమైనదిగా కనిపించినప్పటికీ దేవుని వాగ్దానాలను నమ్మి ఆయన చెప్పినట్టు చేస్తే విజయం తథ్యం. కనాను జీవితాన్ని మనం సొంతం చేసుకుంటాం. పరలోక జీవితాన్ని మనం ఈ భూమి మీద అనుభవించగలము. దయచేసి అనుకోకండి మనం ఈ సమస్యను గెలవలేము, ఈ పాపాలని గెలవలేము, ఈ లోకాన్ని గెలవలేము అని ఏనాడు అనుకోకండి. గెలవగలము.